డ్యామేజ్ కంట్రోల్ నేతలు చేజారకుండా కేసీఆర్ ప్లాన్ కీలక నాయకులు పార్టీని వీడకుండా చర్యలు ఫిరాయించిన టచ్ లోకి వచ్చారన్న గులాబీ బాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నట్టు కామెంట్ అంటూ చూస్తున్నాం. సో రజతోత్సవంపై డైలమానా ఇదేంది? రజతోత్సవం జరగదా? ఒకసారి చూద్దాం, దాని గురించి కూడా డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సిల్వర్ జూబ్లీ వేడుకలపై సందిగ్ధత, ఇంకా రాని పోలీసుల అనుమతి. వరంగల్ కమిషనర్ పరిధిలో 30 సిటీ పోలీస్ యాక్ట్ 27న ఘనంగా సభ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్. హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునేందుకు ప్రణాళికలు. మీటింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ జిల్లా నేతలతో ఇప్పటికే వరుస మీటింగ్లు 10 లక్షల మందిని తరలించేలా ప్రణాళికలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీరేమేం చేస్తున్నారు? మీరు గత 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి వైఫల్యాలను ఒప్పుకోండి. రజతోత్సవ సభగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించడం ఒప్పుకోండి. ప్రజలపైన నిందలేస్తా అంటే కుదరదు. ప్రజలపైన నిందలేయొద్దు. మీరు ప్రజలే తప్పు చేసిరనే కోణంలో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మళ్ళా మీకు బుద్ధి చెప్తారు. ప్రజలు చాలా చైతన్యవంతులు. అందులో తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. ప్రజలు తప్పుపట్టే రీతిలో మీరు మాట్లాడతారంటే కష్టం. మీరు 10 ఏళ్లలో మీరు చేసే వైఫల్యం ఏదో ఒప్పుకోండి. మొత్తానికైతే రజతోత్సవ సభకు ఇంతవరకు పోలీస్ పర్మిషన్ అయితే వచ్చినట్టు దాఖలాలు కనబడతలేవు. సో మొత్తానికైతే వాళ్ళు మరి కోర్టుకు వెళ్ళి ఆ సభకు సంబంధించినటువంటి పర్మిషన్ తెచ్చుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్నది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో భారీ సభ నిర్వహించాలని భావిస్తున్నది. కానీ ఈ సభకు ఇంకా పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో గులాబీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొన్నది. మరోవైపు ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5 వరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. దీంతో అసలు సభకు అనుమతి వస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. సభను గ్రాండ్ సక్సెస్ చేసి శ్రేణుల్లో భరోసా నింపాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే అసలు సభ జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా వెంటాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో రాష్ట్రంలో గులాబీ పార్టీ బలహీనపడింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఇతర పార్టీలు చేరిపారు. దీంతో ఈ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. నిత్యం సమావేశాలు చేస్తున్నాడు కేసీఆర్. ఆది నుంచి అడ్డంకులు అని తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఈ సభ జరుగుతుందా జరగదా, ఏమైనా అడ్డంకులు వస్తాయా అనేది త్వరలో తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.